హాయ్ నమస్తే, వెల్కమ్ టు నాగ్ వ్లాగ్స్. గత 3 రోజులుగా వైజాగ్లో సేనతో సేనాని అనే జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతానికి నిర్లిప్తంగా ఉన్న జన సైనికులందరికీ కూడా నూతనోత్తేజం కలిగింది. జనసేనాని యొక్క ప్రసంగం ద్వారా ఆయన అందరికీ కూడా చాలా విషయాలలో స్పష్టత ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోవాలంటే గత ప్రసంగాల కంటే ప్రస్తుత ప్రసంగం భిన్నంగా సాగింది. ఆచితూచి మాట్లాడారు పవన్ కళ్యాణ్. సీఎం అవడమే మా లక్ష్యం అని నర్మగర్భంగా పదే చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు బాబే సీఎం అన్న మాట ఉండేదేమో కానీ ఇప్పుడు బాబే సీఎం అనే మాట అసలు అనలేదు. అలాగే పార్టీని విచ్ఛిన్నం చేస్తున్న వాళ్ళని ఎవరిని మెచ్చుకోలేదు. కార్యకర్తలకు మాత్రం భరోసా ఇచ్చారు, ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చారు. పార్టీ నిర్మాణం మీద స్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే జనసేన నాయకులు అవుతారు, పదవులు పొందుతారని కూడా ఆయన చెప్పారు. పొత్తులో ఉన్న చిన్న పొరపాట్లని చూడకండి, మన పార్టీ యొక్క దీర్ఘకాలిక వ్యూహాన్ని చూడండి అన్నారు. జనసేన పార్టీ నిర్మాణం, జన సైనికుల అనుమానాల నివృత్తి లక్ష్యంగా జనసేన అని పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రలో కూడా జనసేన ప్రస్థానం మొదలైంది. త్వరలో ఇది జాతీయ పార్టీగా ఆవిర్భవించే అవకాశం ఉందని సూచనలు అందరికీ తెలియవచ్చినాయి. కష్టకాలంలో పార్టీ పెట్టి ఆ పార్టీ బాధ్యతలు మోయడంలో నా కుటుంబ బాధ్యతను కూడా మర్చిపోయాను అంటూ 100% విజయంతో దేశంలో ఒక సంచలనం సృష్టించింది మన జనసేన పార్టీ అని ఆయన అన్నారు. 2014లో ఏ సిద్ధాంతం కోసం పార్టీ పెట్టానో, ఏ మార్పు కోసం పార్టీ పెట్టానో దానికోసమే నేను నేటికి నిలబడి ఉన్నాను. మీరు అనుకున్నది మనం సాధించి తీరుతాం అని ఆయన జనానికి స్పష్టత ఇచ్చారు. జనసేన పార్టీ అనేది ఒక కులం కోసమో, మతం కోసమో, ప్రాంతం కోసమో పెట్టలేదు. విలువలు పునాదుల మీద పుట్టిన పార్టీ మన జనసేన పార్టీ. పరిమితమైన వనరులతో పార్టీని ఇప్పటిదాకా నిర్మించలేకపోయాను. కొద్ది నెలల్లో పార్టీ నిర్మాణం చేసి తీరుదాం అన్నారు ఆయన. రాజకీయ వ్యూహాలు లేకుండా సిద్ధాంతాల పునాదుల మీద రాజకీయ పార్టీలు నిలబడవు. అందుకే వ్యూహాలు మారుస్తూ వస్తున్నాను. పార్టీని సంపూర్ణ విజయం వైపు నిలబెట్టడానికి అడుగులు వేస్తున్నాను. అలాగే మనకి లంచాలు వద్దు, కాంట్రాక్టులు వద్దు, ఆస్తులు దారాదత్తం చేయొద్దు, నిజాయితీగా పనిచేయడమే తెలుసు. అదే మనల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. మావోయిజం నశించిపోతుంది, క్యాపిటలిజం నశించిపోతుంది, ఏది శాశ్వతం కాదు. అందుకే వ్యూహాలు మారుస్తూ వస్తున్నాను. మనం సంపూర్ణ విజయానికి వ్యూహాల మార్పు అవసరమని అందరూ గ్రహించండి అంటూ దేవుడు లేడని పాటలు రాసిన గద్దరన్న అనంతర కాలంలో యాదాద్రి నరసింహను మెచ్చుకుంటూ కూడా పాటలు రాశారు. అలాంటి గద్దరన్న మారినప్పుడు నేను కూడా వ్యూహాలు మార్చడం తప్పు కాదు కదా అంటూ ఆయన చెప్పారు. మన వీర మహిళలు పేరంటానికి వెళ్ళాలి, మార్పు కోసం పోరాటాలు చేయాలి అన్నారు. అలాగే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనేది జనసేన విధానం అని చెప్పారు. గుర్తింపు రావడం, గుర్తింపు ఇవ్వడం, నాయకత్వం, భద్రత అనేది ప్రతి క్రియాశీల కార్యకర్తకే ఉంటుంది. అలాగే బాధ్యతలు మరిచి గాలికి తిరిగే వాళ్ళ వల్ల మార్పు సాధించలేం. తమ బాధ్యతలు నెరవేరుస్తూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలే జనసేన కావాలంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మనమంతా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే జనసేన అనేది ఒక జాతీయ పార్టీగా కూడా అవతరిస్తుంది. దీనికి కొంత సమయం పడుతుంది అని చెబుతూ త్రిశూల్ ప్రోగ్రామ్ని ఆయన అనౌన్స్ చేశారు. అంటే ప్రతి క్రియాశీల సభ్యుడికి గుర్తింపు ఇవ్వడం, పార్టీ ఆఫీస్తో అనుసంధానంతో కూడిన పని కల్పించడం, నాయకత్వాన్ని తయారు చేసి పార్టీని నిర్మిస్తామన్నారు. మీరు అనుకున్నది సాధిస్తాను అని చెప్పారు. మహిళలకి 33% కట్టుబడి ఉన్నామని, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రాజకీయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, జనసేన పార్టీలో అన్ని విభాగాలు దసరా తర్వాత ఏర్పాటు చేస్తామని, వ్యూహాలతో కూడిన పొత్తుల ద్వారా రాష్ట్రానికి అనేక వేల కోట్లు సాధించాం, పేద ప్రజలకు ఖర్చులు చేస్తున్నాం అని చెప్తూ 2 చోట్ల ఓడిపోయాడని తిట్టిన వాళ్ళే నేడు అన్ని చోట్ల ప్రశంసిస్తున్నారు అని ఇప్పుడు గ్రహించవలసింది అందరూ కూడా గ్రహించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆచితూసి మాట్లాడడం వల్ల విమర్శకులు కూడా మెచ్చుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి భవిష్యత్తులో జనసేనకి గొప్పగా విజయం సాధించే పార్టీగా అవతరిస్తుందని, రాష్ట్రంలో అతి ముఖ్యమైన స్థానంలో నిలబడుతుందని అందరికీ అర్థమైంది. జనసేన పవన్ కళ్యాణ్లో వచ్చిన ఈ మార్పుకి అందరూ కూడా ఆనందం పొందారు. దీన్ని హర్షిస్తూ, దీన్ని స్వాగతిస్తూ ధన్యవాదాలతో మీ నాగేంద్ర వైపూరి. మీది ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలతో నాగేంద్ర వైపూరి.